బ్రేకింగ్ న్యూస్ మహాశివరాత్రిని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంలోని సోమారామం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీ సోమేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక పంచామృత రుద్రాభిషేకాలను ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడన్నది భక్తుల నమ్మకం. అందువల్ల చంద్రకళలు స్పష్టంగా స్వామి లింగం మీద కనిపిస్తాయని చెబుతారు. పౌర్ణమికి తెలుపు వర్ణంలో, అమావాస్యకి గోధుమ వర్ణంలోనూ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శివరాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు సోంబాబు తెలియజేశారు. శివరాత్రిని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమారామం భక్తులతో పోటెత్తింది. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సోమారామం వద్ద భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఆలయం దగ్గర? రాధిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ శివ భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పాలకొల్లులోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. మనం స్వామివారిని చూడొచ్చు. భక్తులకు ఉదయం నుండి కూడా స్వామివారు దర్శనమిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇటు పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, అటు భీమవరంలోని సోమేశ్వర స్వామి, పట్టిసం క్షేత్రం వద్ద ఉన్నటువంటి వీరేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులు, శివ భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. మనతో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ ఉన్నారు. స్వామి, ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటి? అసలు మహాశివరాత్రి ఏ విధంగా జరుపుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగం కోరబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని వరంగా అడిగి తీసుకున్నారట. ఈ వరగర్వంచ దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుంటే కుమారస్వామి వారు జన్మించి తారకాసురుడితో యుద్ధం చేసి తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసురు సంహారం చేయడం వల్ల పంచారామాలు ఏర్పడతాయని చెప్పేసి తెలియడం జరుగుతుంది. దానితో మొట్టమొదటి శిరస్సు భాగం స్వామివారి యొక్క శిరస్సు భాగం ఇక్కడ పడింది. దీని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దండకారణ్యం వద్ద ప్రదక్షిణ చేసేటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు అంశైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునః ప్రతిష్ఠ చేశారని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. ఇలాగ తారకాసుని యొక్క అనుగ్రహం వల్ల సంహారం చేయటం వల్ల పంచారామాలు ఏర్పడ్డాయి. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం. ఈ శివరాత్రి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. అంటే బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడా పోటీ పెట్టుకున్నారట. అంటే నేను గొప్ప అని చెప్పేసానని అందరూ కూడా పోటీ పెట్టుకున్న సమయంలో శ్రీ మహావిష్ణువుకి, బ్రహ్మదేవుడికి ఇద్దరికి కూడా ఒక పెద్ద ఆకార స్తూపం రూపంలో కనిపించిందిట. అది ఎవరయ్యా అడిగితే పరమేశ్వరుడు. నేను ఈ లోకాలంతటినీ కూడా పాలించేటువంటి వ్యక్తిని, పరమేశ్వరుణ్ణి, నా మూలం ఎక్కడుందో అంతం ఎక్కడుందో తెలుసుకోమని చెప్పేసానని వాళ్ళిద్దరికీ కూడా చెప్పడం జరిగిందిట. ఇలా చెప్పడంతో వాళ్ళిద్దరు, ఒకళ్ళేమో అధోభాగానికి శ్రీ మహావిష్ణువు ఆ మత్స్యావతారంలో అధోభాగానికి, బ్రహ్మదేవుడేమో తన యొక్క హంసవాహనం ఎక్కి ఊర్ధ్వలోకానికి వెళ్ళడం జరిగిందిట. ఇలా వెళ్ళడంతో ఆ యొక్క పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించిన, ముక్తిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటి రోజు మహాశివరాత్రిగా మనకి పరిగణన. ఏంటి ఇక్కడ క్షీర రామలింగేశ్వర స్వామిలో మల్లన్న పాగా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఏంటి ఆ మల్లన్న పాగా విశిష్టత ఏంటి? ఎక్కడ నేస్తారు? అది ఏ విధంగా చూస్తారు? మనకి ఇక్కడ దగ్గర ఉండేటువంటి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దగ్గులూరు అనేటువంటి గ్రామంలో మల్లన్న పాగాన్ని వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది అసలు ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే జరుగుతుంది. మొట్టమొదట శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి వారికి, అలాగే పాలకొల్లో ఉండేటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే జరుగుతుంది. ఈ మల్లన్న పాగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల శివదీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ దీక్ష సాఫల్యత సిద్ధం కోసం అని చెప్పేసి అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పబడుతుంది. అలాగే మల్లన్న పాగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి శివపురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని
ఈ మల్లన్న పాగాన్ని కూడా విశేషంగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది వరద సోమేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు పూర్వీకులందరూ కూడా మనకి మల్లన్న పాగాన్ని వేయడం జరుగుతుంది. ఏంటి స్వామి ఇక్కడ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు, ఎటువంటి అభిషేకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు? ఏంటి అభిషేకాల్లో ప్రత్యేకమైనది? అభిషేకాల్లో ప్రత్యేకత అనేటువంటిది అభిషేకాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివి. కానీ శివరాత్రి మహోత్సవం పురస్కరించుకుని మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాల అభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా భక్తులు నిర్వర్తించుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల దాకా స్వామివారికి విశేషమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు, పాశుపతాభిషేకాలు, కాటకాభిషేకాలు ఇటువంటి అభిషేకాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇది స్వామివారి యొక్క గుడిలో జరిగేటువంటి అభిషేకాది కార్యక్రమాల యొక్క విశేషమైనటువంటి విషయం. ఓకే, భక్తులు కూడా ఉన్నారు. ఏంటి దర్శనం ఏ విధంగా జరిగింది? క్యూ లైన్ లో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? నాకు మాట్లాడుతాం దర్శనం బాగా జరిగిందా? బాగానే సరే, ఏంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి క్యూ లైన్? ఇబ్బందులు ఏమి లేవు అంత బాగానే జరిగింది. ఏంటి ఈ టెంపుల్ విశిష్ట ఏదైనా తెలుసా మీకు? తెలియదు శ్రీరామలింగేశ్వర పాలకొల్లు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుండి కూడా క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. క్యూ లైన్లు సుమారుగా 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. భక్తులకి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఇటు పాలకొల్లు ఇక్కడ సంబంధించి శ్రీశైలం తర్వాత మరలా ఆ స్థాయిలో మల్లన్న పాగా చుట్టడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తారు. మల్లన్న పాగా చుట్టేటప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి మల్లన్న పాగాను దర్శించుకుంటారు. మనం స్వామివారు ఇప్పటి వరకు చెప్పారు ఆలయ ప్రధాన అర్చకులు, స్వామివారి విశిష్టత, ఆలయ విశిష్టత కూడా అదేవిధంగా పట్టిసం క్షేత్రం కూడా అంతే స్థాయిలో విశిష్టత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఈ పట్టిసం క్షేత్రాన్ని దర్శించుకోవడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అట్లాగే ఏలూరు జిల్లాలో ఉన్న బలివే క్షేత్రం కానీ, మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం కానీ ఈ పెద్ద ఎత్తున శివభక్తులు జరుగుతాయి. ఒకే రోజు ఈ మహాశివరాత్రి రోజునే పంచారామ క్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకోవడానికి ఉదయాన్నే బయలుదేరతారు. ఒక్క రోజులోనే దర్శించుకోవాలని కూడా భక్తులు భావిస్తుంటారు. అసలు ఈ విషయం కూడా ఒకసారి అర్చకుల్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. స్వామి, ఏంటి మహాశివరాత్రి రోజు ఒక్కరోజే పంచారామ క్షేత్రాలన్నీ దర్శించుకుంటే చాలా పుణ్యం బాగుంటుందని ఒక ఆలోచన భక్తులని. ఎంతవరకు వాస్తవం ఇది? సాధ్యమే పని అన్నారు. అయితే సాధ్యం అయ్యేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తారండి. ఎందుకని చెప్పేసానంటే పంచారామ క్షేత్రాలు అని చెప్పేసానంటే శివుని యొక్క ఆత్మలింగ భాగాలు అని చెప్పేసి శరీర భాగాలు అని చెప్పేసి చెప్పబడి జరుగుతుంది. ఇక్కడ శిరస్సు భాగం స్వామివారిది, రెండవది అమరావతిలో బాహుభాగం, మూడవది ద్రాక్షారామంలో ముండె భాగం, నాలుగవది భీమవరంలో ఉదర భాగం, ఐదవది సామర్లకోటలో పాదభాగం. ఇలాగ దర్శనం చేసుకోవాలని చెప్పేసానంటే అవకాశం కుదరదు. కాబట్టి ఎవరైతే దూరం నుంచి ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరంగా ఉండేటువంటి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఇలాగ 5 ఆరామాలు ఒక్కసారి దర్శనం చేసుకుంటే శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి దేహాన్ని దర్శనం చేసుకునేటువంటి పుణ్య ఫలితాన్ని కలుగుతుందని చెప్పేసానని భక్తులందరి యొక్క ప్రకార విశ్వాసం. అందుకోసం చెప్పేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మల్లన్న పాగా చుట్టడం అంటే అసలు ఎక్కడి నుండి ఎక్కడ చుట్టారు? ఎంత పొడవు ఉంటుంది? అది ఏంటి? ఎట్లా నేయటం? అది ఎట్లా? ఇది 360 రోజులు 360 గజాలు స్వామివారికి నేయటం జరుగుతుందండి. అలాగే ఈ మల్లన్న పాగాన్ని స్వామివారి యొక్క విమాన గోపురమైనటువంటి స్వామివారి యొక్క గర్భాలయానికి పైన ఉండేటువంటిది విమాన గోపురం. ఆ విమాన గోపురం దగ్గర నుంచి బయట కనిపించేటువంటి గాలి గోపురం రాజగోపురం అంటారు. ఆ రాజగోపురం దాకా 360 మూరలు స్వామివారికి నేసి ఒక్కొక్క మూర మనకి స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. ఇక్కడ శిరస్సు భాగం, ఇక్కడ శిరస్సును 2 కట్టి అలాగే 2 భాగాలుగా విడదీసి అది గాలి గోపురానికి 2 భాగాలుగాను తీసుకువెళ్లి ఆ పాదాలకి కట్టడం జరుగుతుంది. ఇది స్వామివారి యొక్క మల్లన్న పాగా కట్టేటువంటి విధానం. ఏంటి సార్, రుద్రాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ పంచారామ క్షేత్రాలు ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే రుద్రాభిషేకం ఏకన్యాస అభిషేకం అని ఏంటి? ఆ విశిష్టత ఏంటి? స్వామివారికి అభిషేక ప్రియ శివ అని చెప్పేసి మనకి వేదం చెప్పబడుతోంది. అందుకోసం చెప్పేసి శివుడికి ఎంతసేపు కూడా గరళ కంఠుడు అంటే స్వామివారి కంఠంలో ఆ యొక్క గరళం ఉండటం చేత
ఆయన ఆ గరళాన్ని ఉపశమనం చెందడం కోసం అని చెప్పేసానని అభిషేకం చేస్తే ఆయన ఉపశమనం చెందుతాడు అని చెప్పేసి అనేటువంటిది మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అందుకోసం అని చెప్పేసి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి విశేషంగా మొట్టమొదటి గణపతి పూజ చేసి అలాగే శరీరం శుద్ధి కోసం చేసుకునేటువంటి మహాన్యాసం చేసుకుని స్వామివారికి తర్వాత అభిషేకాది కార్యక్రమాలను కూడా భక్తులు నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఏకాదశి రుద్రం ఏకవారం వాళ్ళ యొక్క స్తోమతని బట్టి ఓపికని బట్టి స్వామివారికి అభిషేకం చేసుకోవడం అనేటువంటిది మనకి పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. స్వామి ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది ఇక్కడ చీరా రామలింగేశ్వర స్వామి, మీరు చెప్పే మాటలన్నీ మా ప్రేక్షకులు కూడా వింటున్నారు. చాలా మంది గుడికి రాలేకపోవచ్చు, టీవీలో చూస్తున్నారు. సో వారు ఇంట్లో ఏ విధంగా ఈ రోజు పూజా కార్యక్రమం చేసుకుంటే మంచిది, ఏ విధంగా చేసుకుంటే వారికి పుణ్యఫలం వస్తుంది అనేది కూడా ఒకసారి. భక్త మహాశలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఉత్సవం కానీ శివరాత్రి జాగరణ చేసేటువంటి వారందరూ కూడా తెల్లవారుజాము 4 గంటలకే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం కోసం అని చెప్పేసారని ఇవాళ మనం స్వామివారి సేవకే మాత్రమే కైంకర్యం చెందుతామని చెప్పేసినటువంటి సంకల్పంతో స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో దేవతార్చన దీపారాధన కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటూ ఉపవాస దీక్ష చేయాలట. అంటే ఉపవాసం అని చెప్పేసారంటే శరీరానికి తగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ శరీరానికి ఇబ్బంది కలగకుండా నీరసం రాకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఈ రోజు ఎవరైతే జాగరణ చేస్తారో స్వామివారి నామస్మరణ ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ రాత్రి తెల్లవారుజామున వరకు ఉపవాసం దీక్ష ఉండి జాగరణ చేసేటువంటి వాళ్ళకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి శివరాత్రి చేసేటువంటి జాగరణ విధానం గాని పూజా విధానం గాని చెప్పబడుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కానీ, భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం, పట్టిసం క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, బలివేలోని శివుని దేవాలయం, ఇవన్నీ కూడా ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. రాధిక, థ్యాంక్ యూ సాగర్. Vamos,